భేదమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రీడా స్ఫూర్తికి, విద్యా స్ఫూర్తికి, వైద్య సేవకు, రైతుల సేవకు, ఇందిరా మహిళా శక్తికి ఎప్పటికప్పుడు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి పాల్గొంటున్న పండగ. మొట్టమొదటిసారి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ 2026. ఫిట్ లీడర్స్, ఫిట్ స్టేట్. శివసేన రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి స్వాగతం పలుకుతారు. చైర్మన్ గారు, ఎండి గారు కలిసి ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ కౌన్సిల్ చైర్పర్సన్, ఆనరబుల్ స్పీకర్ అందరికీ స్వాగతం. మనందరి తరఫున ఎక్కడైతే ఆరోగ్యం ఫిట్గా ఉంటుందో, ఎక్కడ ఆత్మవిశ్వాసం ఉంటుందో అక్కడ నాయకత్వ పటిష్టంగా ఉంటుంది. ఎక్కడ నాయకత్వం పటిష్టంగా ఉంటుందో ఆ రాష్ట్రం ముందడుగు వేస్తుంది అని అనేక వేదికలపై సీఎం గారు చెబుతూ ఉంటారు. ఈ మహత్తర సందేశంతో సాగుతున్న శక్తివంతమైన నాయకత్వం ఆరోగ్యవంతమైన రాష్ట్రానికి పునాదిగా ఉంటుందన్న ఒక లక్షణాన్ని స్పోర్ట్స్ అథారిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ శివసేన రెడ్డి గారు, ఎండి సోని బాలాదేవి మేడం గారు, అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, ఇంకా గొప్పదనం ఏంటంటే వేదిక పైన పెద్దలందరూ కూడా స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్ పర్సనాలిటీసే. ఒక్కొక్కళ్ళు వరల్డ్ రికార్డ్, నేషనల్ రికార్డ్ సాధించిన వాళ్ళు. ఇందాకే బండా ప్రకాష్ గారు చెప్తున్నారు 14 ఏళ్లు జూడోకి, ఖోఖోకి ఇదే వేదికపై బాధ్యత వహించాన్ని. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్యులు అందరూ విద్యార్థులకు, యువతకి ఒక కొత్త ఆనందాన్ని, కొత్త స్ఫూర్తిని అందించేందుకు, క్రీడా కీర్తిని ప్రపంచానికి పంచేందుకు నిర్వహిస్తున్న ఆటల పండుగ. మనం స్కూళ్లలో, కాలేజీల్లో ఆటలు చూస్తాం, టోర్నమెంట్లు చూస్తాం, ఎన్నో పోటీలు చూస్తాం. కానీ సాక్షాత్తు లెజిస్లేటర్స్ పాల్గొంటున్న ఒక విలక్షణమైన, వినూత్నమైన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ద వెరీ ఫస్ట్ ఎడిషన్. ఇప్పుడు శివారెడ్డి గారు, అలాగే షర్మిల అండ్ సురేష్ గారు మాట్లాడతారు. ఎల్బీ స్టేడియం ఈ మైదానం ఎంతో మంది క్రీడాకారులను, ప్రపంచ ఛాంపియన్లను సృష్టించి దేశానికి అందించింది. వారు రాష్ట్ర కేబినెట్లో ఉన్న మహమ్మద్ అజారుద్దీన్ గారు ఈ మైదానం నుంచి ఇక్కడ ఆడి 3 ప్రపంచ కప్పులకు కెప్టెన్గా వ్యవహరించారు అజారుద్దీన్ గారు. అదేవిధంగా అనేక మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఈ వేదిక నుంచి, ఈ మైదానం నుంచి ప్రపంచానికి తెలంగాణ క్రీడా ప్రతిభను చాటారు. మరొకసారి గౌరవ మంత్రివర్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ అధికారులకు, యావత్ తెలంగాణ క్రీడా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ సభా కార్యక్రమం అనంతరం టగ్ ఆఫ్ వార్ పోటీలు ప్రారంభమవుతాయి. టీం డక్కన్, టీం కాకతీయగా 2 టీములు. ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు, రాకేష్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వేముల వీరేశం గారు, మేడిపల్లి సత్యం గారు, కుందూరు జయవీర్ గారు, తీర్మార్ మల్లన్న గారు, శ్రీపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు, తాతా మసూదన్ గారు, తక్కలపల్లి రవీందర్ గారు వీరు టీం డక్కన్లో. అదేవిధంగా టీం కాకతీయలో అనిరుద్ధ్ రెడ్డి గారు, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు, పాల్వై హరీష్ గారు, రాకేష్ రెడ్డి గారు, వెంకట రమణారెడ్డి గారు, టి రామ్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, కేఆర్ నాగరాజు గారు, కోటిరెడ్డి గారు ఎమ్మెల్సీ, నవీన్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ,
కె దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఈ రెండు టీంలు టగ్ ఆఫ్ వార్ పోటీలో పాల్గొంటాయి. ఈ రెండు టీముల పోటీలు ప్రారంభమైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ పోటీలను ప్రారంభిస్తారు. ఇది రెండు టీములుగా సీఎం 11 వర్సెస్ స్పీకర్ 11గా స్వయంగా క్రీడాకారుడు ఫుట్బాల్ క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటారు. ఇది సీఎం టీఎంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కెప్టెన్గా, ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, కొండయ్య గారి మదన్ మోహన్ రావు గారు, పి సంజీవరెడ్డి గారు, బి మనోహర్ రెడ్డి గారు, ఫుట్బాల్ టీంలో కూడా జయవీర్ రెడ్డి గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు సీఎం టీంలో ఉండగా, స్పీకర్ గారి టీంలో స్పీకర్ గారు అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వెడమ బొజ్జు గారు, కాలే యాదయ్య గారు, మనోహర్ రెడ్డి గారు, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు, కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, నాగరాజు గారు, శంకర్ నాయక్ గారు స్పీకర్ గారి టీంలో ఉన్నారు. టగ్ ఆఫ్ వార్ తర్వాత ఫుట్బాల్ తర్వాత ఆర్చరీ పోటీలు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శాసనసభ స్పీకర్ గారు, శాసన మండలి చైర్మన్ గారు అందరి సమక్షంలో శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, ఈ క్రీడా పోటీల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణారావు గారు వీరందరి సమక్షంలో పోటీలు ప్రారంభమవుతాయి. మహిళా శాసనసభ్యులకు కూడా ప్రత్యేక క్రీడా పోటీలు ఉన్నాయి. మంత్రివర్యులు కొండా సురేఖ గారు విచ్చేశారు. రిక్రియేషనల్ గేమ్స్లో కూడా మహిళా శాసనసభ్యులకు వాళ్ళు గెలుపొందిన వెంటనే వారికి ప్రైజ్ ఇచ్చే విధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాట్లు చేసింది. మరొకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న శాసనసభ్యుల క్రీడోత్సవాలు ఇవి. ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంగా ఘనంగా నిర్వహించే బాధ్యత తీసుకున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలకు విచ్చేసిన విద్యార్థి యువకులకు స్వాగతం సుస్వాగతం మరోసారి తెలియజేస్తూ, బ్యాడ్మింటన్ పోటీలు, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్ అన్ని పోటీలు రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని కలిగించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంచే సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మలిచి, అదేవిధంగా అర్జున అండ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నయీముద్దీన్ గారికి, అదేవిధంగా ఒలింపిక్ మెడలిస్ట్ దీప్తి జీవన్జీ గారికి, అర్జున అవార్డు గ్రహీత అనీప్ కుమార్ యామ గారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇక్కడ విచ్చేశారు. వారందరికీ పేరున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము. శాసనసభ కార్యదర్శి తిరుపతి గారికి, శాసన మండలి కార్యదర్శి నరసింహాచార్యుల గారికి వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ టీం అందరికీ కూడా స్వాగతం. కొడతారా డప్పు, ఒక నిమిషం, దుమ్ము రేగాలి, ఒకటే నిమిషం. అందుకోరా డప్పు, దుమ్ము రేగాలి. క్రీడోత్సవాలతో పాటు సాంస్కృతికోత్సవాలు కూడా ఉన్నాయి. సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, క్రీడా శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారు ఇద్దరు ప్రధాన బాధ్యత వహిస్తున్న ఈ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2026 కొద్దిసేపట్లోనే ఆరంభం కానుంది. గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం విధానాల్ని రూపొందిస్తున్న రూపశిల్పులు, రూపకర్తలే కాదు, కేవలం విధాన రూపకర్తలే కాదు, వాళ్ళు ఫిట్నెస్ ఐకాన్స్, స్పోర్ట్స్ స్టార్స్, అథ్లెటిక్ అక్యుమెన్, క్రీడా
రంగాల్లో, సాంస్కృతిక రంగంలో యువతకు, విద్యార్థులకు ఒక ప్రేరణను అందిస్తూ తెలంగాణ ప్రజలందరి ఉత్సాహానికి, చైతన్యానికి మారుపేరుగా శాసన మండలి, శాసన సభల పెద్దలందరూ ఈ వేదికపై వేంచేసి ఉన్నారు. In any positive activity, taking part itself is a victory. Participation itself is a victory. మనం విజయం సాధించటం అనేది అది ఒక మూమెంట్. విజయం అనేది ఒక సందర్భం, కానీ పాల్గొనడమే ప్రధానం. ఏ రియల్ ప్లేయర్ వాల్యూస్ ద గేమ్ మోర్ దాన్ స్కోర్. స్కోర్ సహజంగా దానంతట అదే వస్తుంది, కానీ నిజమైన క్రీడాకారుడికి కావాల్సింది పార్టిసిపేషన్. పరుగులో వేగం, మనసులో ధైర్యం, నాయకుల్లో ఉత్సాహం యువతకు ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి ఉత్సాహానికి మారుపేరైన యువ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ రంగాల్లో అనుభవాన్ని సొంతం చేసుకున్న పెద్దలు, దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలతో సామాజిక జీవనంలో మమేకమైన వారు ఉన్నారు. వేదిక పైన ఉన్నారు అజరుద్దీన్ గారు. టీనేజ్ లోనే క్రికెట్ స్టార్ గా మన హైదరాబాద్ కిరీటాన్ని వెలిగేలా చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ, సెకండ్ టెస్ట్ లోను, థర్డ్ టెస్ట్ లోను ఇదొక ప్రపంచ రికార్డుగా. అలాగే వేదిక పైన ద్రోణాచార్య, అర్జున అవార్డు పెద్దలు ఉన్నారు. వేదికకి ఆ వైపు ఈ వైపు కూడా ఎందరో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అలాగే ఒలింపిక్ అసోసియేషన్ పెద్దలు, వివిధ క్రీడారంగ ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ప్రతి పత్రిక తిరిగేస్తే లేదా ఏ టీవీ ఛానల్ చూసినా స్పోర్ట్స్, గేమ్స్, అథ్లెటిక్స్ ఒక సెపరేట్ చాప్టర్ ఉంటుంది. కాబట్టి పాత్రికేయులందరికీ ఈ స్పోర్ట్స్ అథారిటీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తోంది. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కరెస్పాండెంట్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న వేదిక ఇది. ఒక బ్యాట్స్మెన్ గా, ఒక ఫీల్డర్ గా అజరుద్దీన్ గారు ఎలాగైతే తన ప్రత్యేకతను ప్రపంచ క్రికెట్ చరిత్రలో సుస్థిరం చేసుకున్నారో, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరూ, మన రాజ్ ఠాకూర్ గారు గిన్నిస్ రికార్డు సాధించాడు, ఒక హార్స్ రైడింగ్ కానీ ఇంకా ఎన్నో అంశాలు. అలాగే అనిరుద్ గారు హార్స్ రైడింగ్. ఇంకా వేదికపైకి వెంచేస్తున్న పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్, హౌసింగ్ అండ్ రెవెన్యూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రామచంద్ర నాయక్ గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. ఒక్కసారి ఆ స్క్రీన్ వైపు చూడండి. సీఎం గారు ఒక స్పోర్ట్స్ మ్యాన్ గెటప్ లో వస్తున్నారు. అది కేవలం ఉత్సాహాన్ని పంచే వస్త్రధారణ మాత్రమే కాదు, ఉత్సాహాన్ని పెంచే వస్త్రధారణ. తాను స్వయంగా క్రీడాకారుడిగా ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తో కానీ, ఒక ఇంటర్నేషనల్ స్టార్ మెస్సీతో కూడా ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ఆడిన ఆటను మర్చిపోతారా ఎవరైనా? అలాంటి స్పోర్ట్స్, గేమ్స్, అథ్లెటిక్స్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, సైంటిఫిక్ టెంపర్మెంట్, రైతులు, మరి ఇందిరా మహిళా శక్తి తల్లులు, అన్ని రంగాల్లో కూడా తెలంగాణను ముందుంచాలన్న ఒక అత్యంత అద్భుతమైన స్ఫూర్తితో సాగుతున్న ఈ వేదికకు పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. జోర్ సే और प्यार से ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి డిసిప్లైన్. దయచేసి అందరూ బాబు డప్పులు ఆపండి. మాకు కళాకారులు, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కళాకారులకు ధన్యవాదాలు.
గౌరవనీయులైన పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. war, archery, and then the football. Okay, na? దయచేసి కళాకారులు సహకరించాలి. గౌరవనీయులైన మంత్రివర్యులకు చైర్మన్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. పొంగులేటి వారికి, పొన్నం వారికి. సప్పుళ్ళు ఆపాలి, సప్పుళ్ళు ఆపేసేయండి దయచేసి. ఓకే, ఆపేయండి సప్పుళ్ళు. ఆనరబుల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. నిన్న ఇవాళ పొద్దున స్పిరిచువల్ యాక్టివిటీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక కొత్త ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించారు సీఎం, డిప్యూటీ సీఎం పెద్దలందరూ. నిన్న స్పిరిచువల్ స్పిరిట్, ఇవాళ స్పోర్ట్స్ స్పిరిట్. క్రీడల్లో పాల్గొనటం, పరస్పరం ప్రోత్సహించుకోవటం, ఒక టీమ్ స్పిరిట్ తో ముందుకు సాగటం, పరుగు వేగంతో, మనసు ధైర్యంతో నాయకుల ఉత్సాహాన్ని యువతకు ప్రేరణగా అందించటం. విన్నింగ్ ఇస్ ద మూమెంట్, పార్టిసిపేషన్ ఇస్ ద జర్నీ. ప్లే ఫేర్, ప్లే స్ట్రాంగ్, ప్లే విత్ ఆనర్. మనందరికీ తెలుసు, మన డోస్ అంటారు, అంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ ఇలాంటి హార్మోన్లు మనలో ఆనందాన్ని పెంచుతాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి అందరూ క్రమశిక్షణతో భారత మాత పట్ల, తెలంగాణ తల్లి పట్ల భక్తితో లేచి నిలబడాలి. విద్యార్థులు వేలాది మంది స్పోర్ట్స్ స్కూల్ నుంచి, గురుకుల పాఠశాల నుంచి వచ్చారు. అందరూ ఇప్పుడు జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం గొంతెత్తి పాడాలి. దయచేసి అందరూ సిద్ధంగా ఉండండి. తెలంగాణ తల్లి గీతాన్ని గొంతెత్తి పాడడం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ స్టేట్ సాంగ్. శాసనకర్తల ఆటల జాతరను
మంచి పండుగగా అందించమని తెలంగాణ తల్లిని కోరుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సుజలం ఇవ్వు తల్లి, సుఫలం ఇవ్వు తల్లి అంటూ వందే మాతరం, వందే మాతరం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మనందరి ఉత్సాహం రెట్టించేలా క్రీడా జ్యోతిని వెలిగిస్తారు. ఆ క్రీడా జ్యోతిని ముందుగా అందుకుంటారు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఆ తర్వాత రాజ్ ఠాకూర్ గారు, తర్వాత అనిరుద్ రెడ్డి గారు, తర్వాత శంకర్ నాయక్ గారు, తర్వాత యశస్విని రెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లీడ్ ది స్పోర్ట్స్ టార్చ్. Make some noise, Hyderabad. It's time we witness the sports torch, a torch that stands as a symbol, bringing all the legislative council members, all the legislative assembly members together, empowering teamwork, empowering unity, bringing in the sports spirit in the state of Telangana, a proud initiative by Honorable Chief Minister Revanth Reddy Garu. There you go. We can all witness the sports torch on. If you are listening to this, if you can see this, can you all put both your hands together in bringing a big round of energy and applauses? Big round of applauses, Telangana, Hyderabad. This is the moment we all have been waiting for, to bring in the sports spirit, not only for athletic sports people anymore, but for all of us, for students. We can see Honorable Minister Jupalli Krishnarao Garu is now bringing the torchlight to all of you, running with the light that symbolizes teamwork, that symbolizes bringing in culture of sports together. క్రీడా జ్యోతిని తీసుకొని మీ ముందుకు వస్తున్నారు గౌరవ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, శాసనసభ్యులు యువ శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోని బాలాదేవి గారు. గట్టిగా చప్పట్లు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 2 సార్లు జరిగిన సీఎం కప్ లో భాగంగా ప్రతి గ్రామాన క్రీడా జ్యోతులు, గ్రామంలో, మండలంలో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో క్రీడా జ్యోతులు పల్లె పల్లెన క్రీడా స్ఫూర్తిని తీసుకెళ్లాలి. ప్రతి మైదానానికి క్రీడా స్ఫూర్తి వెలగాలి, కలగాలి, జరగాలి అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు, ఆశయం మేరకు మత్తు వదలాలి, మైదానాలకు కదలాలన్న సందేశాన్ని మోసుకొస్తుంది మన క్రీడా జ్యోతి. గట్టిగా చప్పట్లు. గురుకులాల విద్యాలయ మిత్రులారా, విద్యార్థులారా, యువకులారా, మీ చప్పట్ల మధ్యన క్రీడా ప్రాంగణానికి చేరుకుంది. ఆ క్రీడా జ్యోతిని అందుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, క్రీడా శాఖ మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు. ఈసురోమని మనుషులుంటే దేశమే గది బాగుపడును అన్నారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉన్న యువత కావాలి అన్నారు పెద్దలు. అలాంటి యువత తెలంగాణ ఒలింపిక్ స్థాయిలో క్రీడా స్ఫూర్తిని సొంతం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందుకోవటానికి సాక్షాత్తు మన శాసనకర్తలు ఈరోజు మనకు స్ఫూర్తిని ఇవ్వబోతున్నారు ఈ వేదిక నుంచి. The harder the game, the stronger the player. Sweat today, shine tomorrow. Run with determination
ఫినిష్ విత్ ప్రైడ్. ఇలాంటి క్రీడా స్ఫూర్తిని సొంతం చేసుకుంటూ సాగుతున్న ఈ వేదికను ఉద్దేశించి క్రీడా శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు స్వాగతం పలుకుతారు. తర్వాత పెద్దల సంక్షిప్త సందేశాలు ఉంటాయి. ఆనరబుల్ సీఎం గారి సందేశానికి ముందు ఆనరబుల్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ గారి వెల్కమ్ అడ్రస్. ముందుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడు ఎవరికి రాని ఆలోచన, సంకల్పం బలంగా చేసి యువ రక్తాన్నంతా మత్తును వదిలించి మైదానాలను చేర్చాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేస్తూ మనందరికి కూడా క్రీడా స్ఫూర్తి నింపినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలి చిన్నారులారా. అదే మాదిరిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కౌన్సిల్ చైర్మన్ గారు, స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు, నాతోటి సహచర మంత్రివర్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదే మాదిరిగా ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడా ప్రేమికులు, ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ గారు, అడ్వైజరీ చైర్మన్ గారు, పత్రికా మీడియా మిత్రులారా, అందరికి కూడా మరొక్కసారి సాయంకాల శుభ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కువ విషయాలకు పోకుండా మా శ్రీధర్ బాబు గారు ఇక్కడ కూడా నన్ను కంట్రోల్ చేసిరు 2 నిమిషాలు మాట్లాడాలని. కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతా. తెలంగాణ ఏర్పడిన తర్వాత యువకులని మర్చిపోయి, ఆటలను, క్రీడలు మర్చిపోయి గత 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఎక్కడ కూడా ఆటలు లేవు. క్రీడాకారులు ఎక్కడైనా పై స్థాయికి పోవాలన్న అవకాశాలు లేవు. గత 10 ఏళ్లలో విధ్వంసమైనటువంటి క్రీడా రంగాన్ని 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 10 ఏళ్లలో 350 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందంటే దీన్ని బట్టి మనకు అర్థమైతా ఉంది గత ప్రభుత్వానికి క్రీడల పట్ల ఉన్న ఆసక్తి. అదే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడా స్ఫూర్తితో క్రీడలను తెలంగాణలో కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని 3 సంవత్సరాలలో మొదటి సంవత్సరం 360 కోట్ల రూపాయలు, రెండవ సంవత్సరం 464 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం 646 కోట్ల రూపాయలు, మొత్తంగా 1470 కోట్ల రూపాయల్ని ఈరోజు క్రీడా శాఖకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైదానాలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా ప్రేమికులందరినీ కూడా సీఎం కప్ పేరుతో
గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను వెతికి తీసి వారి నైపుణ్యాన్ని అంచెలంచెలుగా గ్రామ స్థాయి కంచి మండలం, మండల స్థాయి కంచి నియోజకవర్గం, నియోజకవర్గం కంచి జిల్లా, రాష్ట్ర స్థాయి, దేశానికి కూడా ఆడిపించి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దామన్న ఒక సంకల్పంతో తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమం స్పోర్ట్స్ పాలసీ. స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు, ఆయన ఆవేదన అంతా ఒకటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిది. చిన్న దేశం అర్జెంటీనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచింది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవాలనే సంకల్పంతో క్రీడాకారులని గ్రామ స్థాయికి సీఎం కప్ మొదటిది, రెండవ ఎడిషన్ లో దాదాపు 7.5 లక్షల మంది చిన్నారులు సభ్యత్వం ఏర్పాటు చేసుకొని ఈ రోజు వివిధ స్థాయిల్లో ముందుకు పోతున్న సందర్భం. ఒక ఆయన అంటాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంత ఇబ్బందులుంటే క్రీడలు ఎందుకు, ఆటలు ఎందుకని. మా వర్షన్, మా నినాదం ఒకటే, మత్తు వదలాలే, మైదానాలు చేరాలని. మరి వారి ఆలోచన విధానం మత్తు వదిలేది లేదేమో, అందుకే మైదానాల కాడి గురించి ఆలోచన చేయడం లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మేము ఎన్ని క్రీడలు ఆడిపించినా మత్తు క్రీడల్ని ఆడిపించాం, ఉక్కు పాదంతో తొక్కి పాతరేస్తామన్న మాట. ఇదే బడ్జెట్, ఇదే ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరి మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వివిధ ఆటల్లో పై స్థాయిలో రాణించి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో గుర్తుపట్టే విధంగా మనం ముందుకు పోవాల్సిన ఆశయం పెట్టుకొని నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, నా శాఖ అయినటువంటి స్పోర్ట్స్ శాఖకు ఇప్పటిదాకా 1470 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రౌండ్లని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కోచుల్ని నిర్మాణం చేస్తున్నందుకు క్రీడా ప్రేమికుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన మంత్రివర్యులు అజరుద్దీన్ గారు శుభాకాంక్ష పలుకుతారు. అజర్ సాబ్, ఒక తల్లి ఒడిలో పిల్లాడు ఆడుకున్నట్టు ఇదివరకు సీఎం గారు చెప్పారు, ఇదే స్టేడియంలో మొన్న రంజాన్ సందర్భంలో అన్నారు ఈ స్టేడియంలో ఆడుకున్న పిల్లోడని. ఇప్పుడు మినిస్టర్ గారు. रिस्पेक्टेड सीएम साहब, डिप्टी सीएम साहब, स्पीकर साहब, चेयरमैन साहब और मेरे जितने भी साथी मिनिस्टर्स हैं और जितने भी लोग यहाँ पे आए हुए हैं, मुझे कहा है कि एक बहुत इमोशनल मोमेंट है मेरे लिए, क्योंकि मैं पूरी लाइफ में जितना भी क्रिकेट खेला मैं यही स्टेडियम में खेला और मुझे बहुत अच्छा लग रहा है यहाँ पे आके आप लोगों के सामने फिर बैठ के। और स्पेशली जो मैं हमारे जो पॉलिटिकल मेरे जो दोस्त हैं और मेरे जो सीएम साहब हैं और जितने भी लोग यहाँ पे आए हुए हैं, मैं उनको सबको मुबारकबाद देता हूँ और स्पोर्ट्स मिनिस्टर साहब को और उनकी टीम को बहुत बहुत मुबारकबाद देता हूँ कि इतना अच्छा यहाँ पे सेटिंग बना है। क्योंकि मुझे याद है कि हम लोग यहाँ पे, मैं जब क्रिकेट में आता था तो हमारी नेट्स इधर होते थे, बट लेकिन शाम के टाइम में, समर टाइम में निज़ाम गोल्ड कप फुटबॉल होता था तो हम लोग यहाँ पे आके मैं देखते थे, बट लेकिन मुझे ज़्यादा टाइम नहीं दिया गया क्योंकि 2 ही मिनट के लिए बात किया जाता है। 2 मिनट में मैं आप लोग को सबको मुबारकबाद देता हूँ। और मैं जो भी फुटबॉल का आज जो मैच हो रहा है और जितने भी टग ऑफ वॉर है, फिर कुछ एथलेटिक्स भी है, उन लोग जितने भी लोग पार्टिसिपेट कर रहे हैं उनको बेस्ट ऑफ लक देता हूँ। और मैं उम्मीद करता हूँ कि सीएम की टीम जीते यहाँ पे, क्योंकि सीएम साहब बहुत अच्छे ज़बरदस्त फुटबॉल प्लेयर है और स्पोर्ट्स के लिए बहुत आगे कर रहे हैं। और सीएम साहब से और एक चीज़ यहाँ पे गुजारिश भी और रिक्वेस्ट भी करना चाहूँगा, सर ये मेरा ग्राउंड है सर, मैं यहाँ पे जो भी खेला यहाँ से आगे बढ़ा हूँ सर, इस ग्राउंड को आप बिल्कुल एकदम ऐसा नंबर 1 इंडिया में स्टेडियम यहाँ पे बनाइए सर, क्योंकि ये ग्राउंड बहुत हिस्टोरिक ग्राउंड है। यहाँ पे बहुत से बड़े बड़े प्लेयर्स खेले सर, गावस्कर से लेके क्लाइव लॉयड से लेके गैरी सोबर्ट, विवियन रिचर्ड, एक से एक प्लेयर यहाँ पे खेले सर। तो मैं आपसे यही गुजारिश करूंगा कि सर यहाँ पे एक जबरदस्त इसको स्टेडियम को फिर अच्छा बनाइए सर। थैंक यू वेरी मच। आई विश यू ऑल द बेस्ट फॉर द फुटबॉल बॉल गेम सर। आप
मेरी दुआ है कि आप ही जीते इंशाल्लाह। थैंक यू वेरी मच, मुझे बोला यहाँ पे बात करने का मौका दिया। Thank you, sir. May I request Honorable Gaddam Prasad Kumar, sir, Honorable Speaker, Legislative Assembly, to greet on this occasion. తెలంగాణ రాష్ట్రము అసెంబ్లీ తరఫున మండలి తరఫున ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మరియు కల్చరల్ ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా శాసన మండలి శాసనసభ్యులకు క్రీడా సంస్కృతి కార్యక్రమాలు జరగడం సంతోషం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతోని వారి ముఖ్య అతిథులుగా హాజరైనారు. వారి చొరవతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారితో పాటు శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, మరి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, వేదిక మీద ఉన్న మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ శాసన మండలి సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడూ ప్రజా సమస్యలు రాజకీయాలతో బిజీగా టెన్షన్గా ఉండే మా సభ్యులు క్రీడల్లో కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం ఒత్తిడికి తగ్గ రిలాక్స్ అవుతారని, అదేవిధంగా అన్ని పక్షాల సభ్యులు కలిసి ఆడి పాడడం ద్వారా మంచి వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతామని, స్కూళ్ళలో కాలేజీలో చదువుకునే సమయంలో మనం ఆడిన ఆటలు పాడిన పాటలు మరోసారి వాటిని గుర్తు తెచ్చుకొని ఈ క్రీడా సమయంలో పాల్పంచుకోవాలని చెప్పేసి యువ శాసన సభ్యులతో పాటు వయసుతో సంబంధం లేకుండా అందరూ క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనేది నా సూచన. లెజిస్లేచర్ సభ్యులకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ను ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన స్పీకర్ గారికి ధన్యవాదాలతో పెద్దల సభ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి శుభాకాంక్ష. దశాబ్దాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా లెజిస్లేచర్స్కు క్రీడా పోటీలు నిర్వహించడం అనేటువంటిది హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఈ క్రీడలను ఏర్పాటు చేసినటువంటి, ప్రోత్సహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, మా శాసన పరిషత్తు ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు, క్రీడాకారులు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, ఎండి గారు, అదేవిధంగా ఈరోజు పాత్రికేయ బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్క క్రీడలకే కులము, మతము, రాజకీయాలు ఉండవు. ఒక క్రమశిక్షణకు మారుపేరు క్రీడలు అనేటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేశంలో మన ముఖ్యమంత్రి గారు క్రీడా పాలసీ సందర్భంగా ఇటు శాసనసభలో కానీ శాసన పరిషత్తులో కానీ
మనకన్నా మన రాష్ట్రం కన్నా అతి తక్కువ చిన్న జనాభా ఉన్నటువంటి దేశాలు ఇవాళ ఒలింపిక్స్లో పథకాలు సాధిస్తూ ఉంటే 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం నుంచి ఒలింపిక్స్లో మనం అనుకున్నటువంటి ప్రగతిని సాధించలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను. మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి రోజుల్లో కంపల్సరిగా ఒక పీరియడ్ ఆటలాడించేటువంటి వాళ్ళు, అదేవిధంగా 4 గంటలు కాగానే ఊర్లో ఉండేటువంటి మన పాఠశాల టీచర్లు పెద్ద తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులతో బ్యాడ్మింటన్ కానీ, టెన్నికాయిట్ కానీ, షటిల్ కానీ, కబడ్డీ కానీ ఇటువంటి ఆటలన్నింటినీ ప్రోత్సహించేటువంటి వాళ్ళు. ఇవాళ ఏ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పీఈటీ పీరియడ్ లేదు, చాలా పాఠశాలల్లో పీఈటీలు కూడా లేరు. కాబట్టి దేశానికి సుస్థిరమైనటువంటి మరి యువతను అందజేయాలంటే తప్పనిసరిగా క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ క్రీడలకు సంబంధించిన పీరియడ్ను పెట్టడంతో పాటు దాన్ని కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రగ్స్ను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. డ్రగ్స్ అరికట్టాలంటే కూడా క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది, క్రమశిక్షణను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యున్నతమైనటువంటి యువతను తయారు చేసే దాంట్లో క్రీడలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయని, అందుకొరకు మనం పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతూ మరొకసారి లెజిస్లేటర్స్ మధ్య పెట్టేటువంటి క్రీడా పోటీలను మరి యువతకు ప్రోత్సాహంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, అదే మీద వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులకు, మన శాసనసభ్యులకు, శాసన పరిషత్ సభ్యులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఈ క్రీడోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన అర్థవంతమైన టైటిల్ ఇచ్చింది, ఫిట్ లీడర్స్ ఫిట్ స్టేట్. తెలంగాణను ఒక ఫిట్ స్టేట్గా మలిసేందుకు ప్రతిదినం ప్రతి క్షణం ఫిట్ కాదు ఫిట్నెస్ అంటున్నారు రాజ్ ఠాకూర్ గారు. ఆ ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు ఉదయం ఆనరబుల్ సీఎం ఒక మంచి మాట చెప్పారు మూసీ పునరుజ్జీవన సభలో. ఆరోగ్యం, ఆనందం నిత్యావసరాలు, అందుకే కాలుష్యాన్ని అరికట్టడం అత్యవసరమని. అలాగే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు కూడా అవసరమని తెలంగాణ యువత ఒలింపిక్ స్థాయికి ఎదగాలని కలలుకుంటున్న ముఖ్యమంత్రి గారి సందేశం మనందరి కరతాళధ్వనులతో ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. వెల్కమ్ ఆనరబుల్ సీఎం ఫర్ హిస్ క్రీడోత్సవాల సందేశం కోసం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సభా సభ్యులకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ అధ్యక్షులు పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు,
శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, ఉన్నతాధికారులు, వివిధ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఒక ఆరోగ్యకరమైన రాష్ట్రం, క్రీడా స్ఫూర్తితో నడుస్తున్న రాష్ట్రమని తెలియజెప్పడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిత్యం రాజకీయాలలో మునిగి తేలుతూ నిరంతరం సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ప్రజా జీవితంలో ఉండే వాళ్లకు ఒక స్ఫూర్తి, విశ్రాంతి, ప్రజలకు ఒక ఆదర్శ నాయకుడిగా నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన విన్యాసాలు, అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని నేను అనడం లేదు, కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ ఎల్బీ స్టేడియం వేదికగా మారుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈ ఎల్బీ స్టేడియంకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడడమే కాదు, ఈ మైదానంలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా మంత్రివర్గంలో మహమ్మద్ అజారుద్దీన్ గారు మంత్రిగా ఉన్నారంటే భారతదేశానికి క్రికెట్ కెప్టెన్గా పనిచేసి ఈ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుడు ఈరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు క్రీడాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వాకిటి శ్రీహరి గారు రంజీ మ్యాచెస్ వరకు క్రికెట్లో ఆడిన క్రీడాకారుడు ఈరోజు క్రీడల మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్పర్సన్గా పనిచేసి క్రీడల్ని ఆనాడు ప్రోత్సహించి సానియా మిర్జా లాంటి క్రీడాకారిణులను ఆనాడు ఈ దేశానికి, రాష్ట్రానికి పరిచయం చేసిన సందర్భం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 2007 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం కానీ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం కానీ తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలు కానీ, క్రీడా స్ఫూర్తి కానీ కనుమరుగై క్రీడలు అంటే ఎట్లుంటాయి, ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది. అందుకే ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అభివృద్ధి, వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదేవిధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి మనకు ఒక అడ్వైజర్ను కూడా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన అందించాలంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి, ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒలింపిక్స్లో మనకు ఎక్కడ కూడా పథకాల సంగతి దేవుడెరుగు, పోటీలోకి ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్ కూడా మనకు రావడం లేదు. దీనికి ప్రధానమైన కారణం పాలకులు క్రీడల మీద దృష్టి పెట్టకపోవడమే. నేను ఆ మధ్యకాలంలో సౌత్ కొరియాకు వెళ్ళిన,
ఆ మొత్తం దేశ జనాభా ఒక తెలంగాణ జనాభా అంతా కూడా లేదు. సౌత్ కొరియాలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన యూనివర్సిటీ ఒక 30 ఎకరాలలో ఉండే క్యాంపస్. ఆ 30 ఎకరాలలో ఉండే క్యాంపస్కి చిన్న మన రాష్ట్రాన్నంతా లేని దేశానికి ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్ ఆ దేశానికి వస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 గోల్డ్ మెడల్స్ వచ్చిన ఒక యూనివర్సిటీలో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని స్వాగతించడానికి ఆ కళాశాల విద్యార్థిని వచ్చింది. ఆ విద్యార్థిని నాకు బొకే అందించిన తర్వాత పరిచయం చేస్తే, వాళ్ళ యాజమాన్యం నాకు పరిచయం చేస్తే, ఆ అమ్మాయికి ఆర్చరీలో ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్ ఒక యంగ్ గర్ల్, షీ హాజ్ రిసీవ్డ్ 2 గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. మనం నిజంగా ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ను తెచ్చుకోలేకపోతే 3-4 కోట్ల జనాభా ఉండే సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తీసుకొని ఒక్క యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుందంటే ఆ దేశ పౌరులకు ఉన్న పట్టుదల మనకు లేని విషయాన్ని ఈరోజు మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అందుకే క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వరల్డ్ కప్ ఛాంపియన్ సాధించిన సిరాజుద్దీన్ని ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే నిజామాబాద్ ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహించే పరిస్థితి. పారా ఒలింపిక్స్లో దీప్తి జువాన్జీ ఈరోజు గోల్డ్ మెడల్ మన సిల్వర్ మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఈరోజు క్రీడలలో రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందుకే ఈ మైదానంలో ఉన్న విద్యార్థులకు నా సూచన, చదువుతో పాటు క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి. క్రీడా మైదానంలో రాణించినా కూడా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ స్ఫూర్తిని పెంచడానికి మా శాసనసభ్యులను ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు నేషనల్స్ హాకీ ఆడిండు. నిన్నగాక మనము ఒలింపిక్స్ సంబంధించిన హాకీ, ఈరోజు మనము వరల్డ్ కప్కి సంబంధించిన ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేసినాం. ట్రై నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్స్, వరల్డ్ కాంపిటీషన్స్ని మనం ఇక్కడ వాటిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా వివిధ రంగాలలో క్రీడల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ క్రీడా స్ఫూర్తిని నింపడానికే మనం ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. మీరందరూ చూసి, కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయాలలో మమ్మల్ని విమర్శిస్తే నేనేం పట్టించుకోను. రాజకీయాలలో ఏదైనా అంశాలను లేవనెత్తితే తప్పకుండా వాళ్ళు లేవనెత్తిన అంశాలను మేము గుర్తించి సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్కి ఒక గొప్ప గుర్తింపు ప్రపంచంలోనే తెచ్చిన మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తెస్తే దాని వివాదం చేసి అతన్ని ఎందుకు పిలిచిందనే చర్చ లేవనెత్తడం ఏ మేరకు సమంజసం? నేను ఆ ప్రతిపక్ష మిత్రులను నేను అడుగుతున్నా, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని లేకుండా మెక్సికోలోనే ఈ మధ్య డ్రగ్ లార్డ్ లాచ్ చాపో ఎన్కౌంటర్ అయిన వేలాది మంది పోలీసులు వెళ్ళి ప్రపంచాన్ని మొత్తం మత్తులో ముంచుతున్నాడని అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అతన్ని పిలిస్తే మీరు ఆనందపడతారా నేను అడుగుతున్నా. ఈరోజు మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మన రాష్ట్రానికి వస్తే మన ప్రతిష్ట ప్రపంచానికి తెలిసింది. కానీ ఎల్ చాపోను, డ్రగ్ లార్డ్ కింగ్ను మెక్సికో ప్రభుత్వం మొత్తం ఒక యుద్ధం ప్రకటించి ఎన్కౌంటర్ చేసిన అతన్ని మీరు ఈ రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారా? నాకైతే అర్థం కాలే. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసన మండలి శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. ఈ క్రీడా స్ఫూర్తి నాకు అర్థం కాలే. క్రీడా మైదానాలలో రాజకీయాలకు అతీతంగా మనందరం ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తే మన భవిష్యత్ తరాలు, మన యువతరం నేర్చుకొని క్రీడా మైదానాలలో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంది.
మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో పార్టీలో లేకపోతే పబ్బుల్లో విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌస్ పార్టీలకు, పబ్బుల్లో విందులకు, డ్రగ్స్కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని వీక్షించడానికి వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చిండ్రు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. అదే విధంగా శ్రీధర్ బాబు గారు సూచన చేసిరు, పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేసిండ్రు. ఇది చరిత్ర కలిగిన గొప్ప స్టేడియం. ఈ రోజు ఈ స్టేడియంలో రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని హైదరాబాదు నడిబొడ్డున, హైదరాబాదు నగరానికి తలమానికమైన ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అద్భుతమైన క్రీడా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్న 70 ఎకరాల క్రీడా మైదానాలను 700 కోట్ల రూపాయలతోని ప్రపంచ స్థాయి క్రీడల వసతులను అక్కడ అభివృద్ధి చేసి భవిష్యత్తులో 2034లో ఒలింపిక్స్ ని అక్కడ నిర్వహించే విధంగా ఈనాడు ఆ మైదానాలను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసినాం. 3 నెలల్లోనే అక్కడ పనులు ప్రారంభించబోతున్నాం. 3 సంవత్సరాలలో ప్రపంచ పోటీలన్నిటినీ గచ్చిబౌలి క్రీడా మైదానాలలో నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా మీకు బేగంపేటలో ఉన్న హాకీ క్రీడా మైదానాన్ని ఒకనాడు అంతర్జాతీయ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి క్రీడాకారులను తయారు చేసిన బేగంపేట్ హాకీ క్రీడా మైదానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. చివరగా ఒక్క మాట, 1950 నుంచి 60 మధ్యలో ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారి భారతదేశానికి 4వ స్థానం వచ్చింది ఫుట్బాల్లో. ఆనాడు 7 మంది క్రీడాకారులు ఈ హైదరాబాదు నగరం నుంచే ఆనాడు ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుట్బాల్లో ఎప్పుడు ఒలింపిక్స్ ఎంట్రీ లెవెల్లో కూడా మనము పోలేదు. ఆనాడు దేశానికి 4వ స్థానం తెచ్చిన క్రీడాకారుల్లో 7 మంది మన నగరానికి సంబంధించిన వాళ్ళే. ఒకప్పుడు ఫుట్బాల్కి, హాకీకి, క్రికెట్కి మన రాష్ట్రం, మన నగరం పేరు ప్రఖ్యాతులు తెచ్చింది దేశానికి. ఇవాళ క్రీడల్లో వెనుకబడ్డాం. అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి సహకారం ఉండాలని ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్ణయాన్ని చప్పట్లతో సమర్థించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సందేశం అందించిన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ వాకిటి శ్రీహరి గారు మనందరి చేత ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడు అందరం లేచి నిలబడి చేతులు ముందు పెట్టి ముఖ్యంగా ఈ క్రీడోత్సవాల ప్రతిజ్ఞను వారు చెప్పినట్టు మనం అనాలి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్. ప్రతిజ్ఞ అందరూ అనాలి. మేము తెలంగాణ శాసన సభ్యులం క్రీడా మరియు సాంస్కృతిక మహోత్సవం 2026 మొదటి ఎడిషన్లో నిజమైన క్రీడా స్ఫూర్తితో పాల్గొని న్యాయమైన ఆట తీరును పాటిస్తూ దానికి వర్తించే అన్ని నియమాలు మరియు నిబంధనలను గౌరవిస్తూ క్రీడల ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు రిలీజ్ ది పోస్టర్. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. స్ట్రాంగ్ లీడర్స్, హెల్దియర్ స్టేట్. గెట్ ఫిట్, లీడ్ ఫిట్,
fitness for all legislators be the change. 30 minutes physical activity every day for a healthier lifestyle. Youth engagement in sports, boost energy, health and skill. Focus on wellness, balance work and fitness. Build a healthier, active and vibrant Telangana. Join the movement. Fit leaders, fit state, fit future. Sports Authority of Telangana, Department of Sports. Giant Rising 2047 అని ఎలా పిలుపునిచ్చామో ఇప్పుడు జాయిన్ ద స్పోర్ట్స్ మూవ్మెంట్ అనే పిలుపునిస్తుంది ఈ వేదిక. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ కౌన్సిల్ చైర్మన్, ఆనరబుల్ స్పీకర్, ఆనరబుల్ డిప్యూటీ చైర్మన్, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ సభలో పోస్టర్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఆనరబుల్ సీఎం గారు హీ విల్ డిక్లేర్ ద మీట్ ఓపెన్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ క్రీడోత్సవాలు ప్రారంభమైనట్టు ప్రకటిస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు డిక్లేర్ ద మీట్ ఓపెన్. I declare the first edition of Telangana Legislators Sports Meet 2026 open. ఆ పతాకల కన్నా ఎక్కువ సపోర్ట్ కావాలి. సపోర్ట్ కొడితే పిల్లలు మీరంతా కాబోయే క్రీడాకారులు, రాష్ట్రాన్ని, దేశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే తెలంగాణ పాఠశాల విద్యార్థులు. ఐ రిక్వెస్ట్ దయచేసి ఎమ్మెల్యేలు అందరూ కూర్చోవాలి. సీఎం గారు కూడా కూర్చుంటారు. ముందు ముందు ఎవరు రావద్దు. ఎవరైతే పేర్లు పిలుస్తారో ఆ పార్టిసిపేషన్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు డిక్లేర్ ది టగ్ ఆఫ్ వార్. వారు ఇనాగ్రేట్ చేస్తారు. టగ్ ఆఫ్ వార్ తో ఇవాళ స్పోర్ట్స్ ఈవినింగ్ ని ఇనాగ్రేట్ చేయబోతున్నాము. టీమ్ డెక్కన్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, అలాగే వేముల వీరేశం గారు, మేడిపల్లి సత్యం గారు, కుందూరు జయవీర్ గారు, తీన్మార్ మల్లన్న గారు, శ్రీపాల్ రెడ్డి గారు, వి యాదవ్ రెడ్డి గారు, టి మత్స్యవన్ గారు, గణేష్ గారు, టీమ్ కాకతీయ అనిరుద్ రెడ్డి గారు, వాకి శ్రీయర్ గారు, పాల్వా హరీష్ గారు, బీర్లా ఐలయ్య గారు, లక్ష్మారెడ్డి గారు, టి రామ్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, కెఆర్ నాగరాజ్ గారు, మంకెన కోటిరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, అద్దంకి దయాకర్ గారు, కవంపల్లి సత్యానందరావు గారు. ఆల్ రైట్, టీమ్ డెక్కన్ వర్సెస్ టీమ్ కాకతీయ పార్టిసిపేట్ చేయబోతున్నారు టగ్ ఆఫ్ వార్ లో. ఇప్పుడు ఒక గొప్ప క్రీడా స్ఫూర్తిని మనం అందరం చూడబోతున్నాము. దిస్ ఈస్ ఇన్క్రెడిబుల్ మూమెంట్. గెట్ ఫిట్, లీడ్ ఫిట్. ఫిట్నెస్ ఫర్ ఆల్ లెజిస్లేటర్స్. టీమ్ డక్కన్ అండ్ టీమ్ కాకతీయ, మీరు మైదానంలోకి వచ్చిన తర్వాత క్రీడాకారులుగా క్రమశిక్షణతో ఉండాలి. నియమాలు పాటిస్తామని ఇప్పుడే ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చారు. మీ ఆటను శాసన మండలి చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు గమనిస్తున్నారు. ఎటువంటి తొందర ఉండొద్దు. రెడీ కావాలి. రవీందర్ సార్, మదన్ మోహన్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు కూడా బరిలో దిగారు. చప్పట్లు కొట్టాలి. ఇంతమంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఎల్బీ స్టేడియానికి వచ్చి రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని కలిగించడానికి చేస్తున్న మహాయజ్ఞం లాంటి కార్యక్రమం. గట్టిగా మీ చప్పట్ల ద్వారా శాసన సభ్యుల క్రీడోత్సవాలను ప్రారంభిస్తున్నారు. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ ను టగ్ ఆఫ్ వార్ ఆట ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. All right, all the students of Hyderabad here, can you see this? Are you all able to see? We are about to start tug of war. If you have the same spirit as our Telangana Legislative Council and Assembly members, do you have the same spirit? Then give a big round of applause and we want to hear you all whistle for us. Yes. Team Deccan versus Team Kakatiya has started the match.
Woohoo! టీం కాకతీయ బెస్ట్ ఆఫ్ 3 ఉంటుంది, ఇది గమనించాలి. మొదటి విడతలో టీం కాకతీయ పై చేయి సాధించింది. దయచేసి కోచెస్ కొద్దిగా దూరం, ఒక స్టెప్ దూరం జరగండి. సెక్యూరిటీ ఆఫీసర్ కు విజ్ఞప్తి, కొంచెం గ్యాప్ ఉండాలి. శాసన మండలి చైర్మన్ గారు, స్పీకర్ గారి ఆదేశం మేరకు అందరు పక్క జరగాలి. ఉభయ ఆదేశం ఇది. Requesting all of you to start upon the countdown. Hold. We will give a countdown of 3, 2, 1. Only then the game begins. All right, Team Deccan, Team Kakatiya, get ready. 3, 2, and 1. Let's begin this. Light music. Woohoo! Team Kakatiya gets the point. 2 points. 2 Kakatiya. points for Kakatiya. Best And of. Deccan is yet to start the points, but we declare Kakatiya winners! Team Kakatiya stands as winners. Congratulations. Now we move on to lemon and spoon game. ఇప్పుడు లెమన్ అండ్ స్పూన్ మ్యాచ్ లోకి వెళ్ళిపోతున్నాము. కొండ సురేఖ మేడం గారు, యశస్విని గారు, రాగమయ్య మేడం, వీళ్ళు ముగ్గురే ఉన్నారు పోటీలో. 1, 2, 3 వచ్చేస్తుంది కాబట్టి తొందరగా మా బరిలో దిగాలి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పోటీలను ప్రారంభించాల్సిందిగా. What an incredible sports spirit can we see here. This is not just for any athletic sports people. This is not only for youth, but this is for all of us, including the government authority members of Legislative Council, Legislative Assembly. We don't just preach, but we lead by example. Whether it's wellness, 30 minutes of movement in a day, whether it's youth sports, Telangana has covered it all with the vision of the Honorable Chief Minister Revanth Reddy Garu. Now, after Team Kakatiya won tug of war, we are moving on to lemon and spoon. ఆర్చరీ మరియు ఫుట్బాల్ ఈ 2 పోటీలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ గారు లెమన్ అండ్ స్పూన్ పోటీలను ప్రారంభిస్తున్నారు. కోచెస్ మిత్రులారా, గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ క్రీడా శాఖ మంత్రి గారి సతీమణి వారిని కూడా ఈ పోటీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. Ma'am, once again we will do the countdown once again. All right, ఇక్కడ లెమన్ అండ్ స్పూన్ ని స్టార్ట్ చేయబోతున్నాము. అందరి కళ్ళు ఇక్కడే, all cameras here. All right, Honorable Chairman Garu is declaring this sport open by whistling. 3, 2, 1, go! Let's go! Hyderabad is happening. కొండ సురేఖ గౌరవ మంత్రి వర్యులు గారు మొదటి స్థానంలో, యువ శాసన యశస్విని రెడ్డి గారు 2వ స్థానంలో, మట్టా రాగమయ్య గారు So, 3వ స్థానంలో. చప్పట్లు కొట్టాలి అందరూ. మా యోగా కోచ్ ఏం చెప్తాడంటే చప్పట్లు కొడితే ఆరోగ్యానికి మంచిది కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ అయినా, స్టాఫ్ అయినా, ఎమ్మెల్యేలైనా ఎటువంటి భేదభావం లేకుండా గట్టిగా చప్పట్లు. all right, lemon and spoon game అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆర్చరీ వైపు వెళ్ళిపోతున్నాం. ఆర్చరీ పోటీలను ప్రారంభిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత
14 సంవత్సరాల తర్వాత ఒక మా పండుగలాగా ఈ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణభూతులైన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ స్పీకర్ గారు, శాసన మండలి చైర్మన్ గారు, గౌరవ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కూడా యావత్ తెలంగాణ క్రీడా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కబడ్డీ కూడా సిద్ధం కావాలి. We are about to begin football. Honorable Chief Minister is here wishing and giving sports spirit to all the athletes that have lined up here. We've recently seen the milestone event of the entire state of Telangana. In fact, it's the milestone sports event in entire India. Lionel Messi, the sports spirit, the football spirit he filled up with all of us, still is resonating with all of us. And now is the time, ladies and gentlemen, we witness one more time football. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకురావడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఫీఫా ఫుట్బాల్ అకాడమీ, ఇది ప్రపంచంలోనే 2వ మహిళా ఫుట్బాల్ అకాడమీ మన హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఫీఫా అకాడమీ ఏర్పాటు కావడం మన గచ్చిబౌలి స్టేడియంలో. అందరూ దయచేసి అందరూ గ్రౌండ్కి వెళ్ళి బయటికి వెళ్ళాలి. లీడర్స్, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు మాత్రమే, టీంలో ఉన్న వాళ్ళు మాత్రమే, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా టీంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి. అనౌన్స్ చేయండి ప్లీజ్. టీంలో ఉన్న వాళ్ళు మాత్రమే, ప్లీజ్. అందరు నువ్వు ఫుట్బాల్ ఎవరైతే గేమ్ ఆడట్లేదో వాళ్ళని గోల్ పోస్ట్ బయట వరకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. డోంట్ స్టాండ్ విత్ ఇన్ ద లైన్స్ ఆఫ్ ద ఫుట్బాల్. ముందుగా Honorable Chief Minister just secured a goal. ముందుగా సీఎం గారు స్టూడెంట్స్ తోటి ఆడుతున్నారు, తర్వాత ఎమ్మెల్యేస్ తోటి. సీఎం టీమ్ 11 స్పీకర్ 11 టీం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు, వివేక్ వెంకటస్వామి గారు, మదన్ మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు, సంజీవ్ రెడ్డి గారు, మనోహన్ రెడ్డి గారు, జయవీర్ గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా స్పీకర్ గారు టీంలో అనిరుద్ రెడ్డి గారు, వెడమ బొజ్జు గారు, మనోహర్ రెడ్డి గారు. Kickoffs are happening. The Lionel Messi kickoff moment all over once again here. Incredible. Can we expect one more goal? And I will play proper game. We want goal. We want ఒకసారి ఎమ్మెల్యేలు పక్కకి వెళ్తే స్టూడెంట్స్ తోటి సీఎం గారు ఒక మ్యాచ్ ఆడతారు. ప్లీజ్ ఎమ్మెల్యేలు ప్లీజ్ కమ్అట్. ఎమ్మెల్యేలు అందరూ బయటికి రావాలండి. ఓన్లీ స్టూడెంట్స్ ఫస్ట్. అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, కాలేయ యాదవ్ గారు, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు, రాజేష్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, హాకీ ఛాంపియన్ నాగరాజు ఎమ్మెల్యే గారు, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు బయటికి రావాలి. అకాడమీ స్టూడెంట్స్ విద్యార్థులతోటి సీఎం గారు ఫుట్బాల్ ఆడతారు. తతిమా బయటికి రావాలి. ఈవెన్ సెక్యూరిటీ ఆల్సో ప్లీజ్. కవంపల్లి సత్యనారాయణ గారు, మానకొండూరు ఎమ్మెల్యే గారు నిన్న నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. Can we see Honorable Chief Minister secure a goal again? He's playing with the pro athletes here of football. ఓన్లీ స్టూడెంట్స్, తర్వాత ఎమ్మెల్యేస్ తోటి ఆడతారు. ప్లీజ్.
ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ మీరు కూడా బయటికి రండి, మీడియా మిత్రులు. Interesting. ఓన్లీ బాయ్స్, Ball pass on అకాడమీ is బాయ్స్, happening. ఫుట్బాల్ ప్లేయర్స్. We are witnessing Honorable Chief Minister playing the ball kickoff ప్లీజ్ కమ్ అవుట్, అందరు బయటికి రండి ప్లీజ్. with both the sides of the team. కోర్ట్ నుంచి బయటికి రావాలి. Pushing light on the way. Guess I fall a bit deeper. తర్వాత కబడ్డీ పోటీలు కూడా కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతున్నాయి. ప్లీజ్ అందరు వెనక్కి జరగాలి అన్న. హలో బ్రో, అందరు బయటికి పోమని చెప్పండి. అందరు బయటికి పోవాలి. కబడ్డీ పోటీలను ఏ టీం బి టీమ్ గా అక్కడ ఉన్న వాళ్ళు ప్లీజ్ వెనక్కి పోవే, సెక్యూరిటీ పంపి. ఒక్క 2 నిమిషాలు. కబడ్డీ టీం ఏ టీం కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ టీంలో స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు, ఎడమ బొజ్జు గారు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా పాయం వెంకటేశ్వర్లు గారు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు, కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు, తెల్లం వెంకట్రావు గారు, శ్రీపాల్ రెడ్డి గారు, తాతా మధుసూదన్ గారు. బి టీం డిప్యూటీ సీఎం గారు కెప్టెన్ గా వ్యవహరించే బి టీంలో డిప్యూటీ సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు, చిక్కుడు వంశీకృష్ణ గారు, తీన్మార్ మల్లన్న గారు, బీర్ల ఐలయ్య గారు, కొమరయ్య గారు, కాలయ్య యాదయ్య గారు, నవీన్ కుమార్ గారు, రవీందర్ రావు గారు. కోచ్ Honorable Chief Minister is playing for Team A here. We can see Team A is giving a tough competition by defending really, really well. Team A is going on offense. Is going on offense. All right, can we see a goal now? Team A is going on offense. Can we see a goal now? Pass chesaru. Ball. Woohoo! All right, well defended by Team B. But Team A is not giving it off. All right, now Team B is on offense. Chief Minister sir just gave a pass. But can they offer it? Is here. Telangana Krida Spurti mottam ikkade kanipistundi. All right, let's see. All right, Honorable Chief Minister chose the right wing. ఎల్బీ స్టేడియంలో స్వయంగా క్రీడల్లో పాల్గొన్న ఏకైక ముఖ్యమంత్రి
మన రేవంత్ రెడ్డి గారు కావడం గర్వకారణం. ఈ మైదానంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి స్వయంగా మైదానంలో దిగి ఈ రాష్ట్ర క్రీడా రంగానికి ఉత్తేజం కలిగించే విధంగా వారు చేపడుతున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ యావత్ క్రీడా కుటుంబం అంతా వారికి రుణపడి ఉంటుంది. Alright, Team Kakatiya and Team Deccan, one more time. ఇదివరకు టగ్ ఆఫ్ వాళ్ళు టీమ్ కాకతీయ 2 points సెక్యూర్ చేసుకున్నారు. బట్ దిస్ ఇస్ అ న్యూ మ్యాచ్ ఆల్ ఓవర్ అగైన్. సర్ప్రైజ్ గా గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మైదానంలోకి విచ్చేస్తున్నారు. సీఎంటీఎంలోకి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రెడ్డి రెడ్డి Sorry, this is Chief Minister. ఆదినారాయణ గారు అశ్వరావుపేట ఎమ్మెల్యే. Wait, sir. Everybody eyes here. This is Chief Minister's team versus Speaker team. The Chief Minister's team is offending. Alright, the red jerseys you see is Chief Minister's team. The neon green you see is the Speaker's team. The Chief Minister's team is it still offending? జడ్చెల్ల ఎమ్మెల్యే గారు జల్దీ లేచారు. For a moment, we saw the Speaker's team offending. Honorable Chief Minister secured a goal for CM's team. But can the Speaker's team offend that and secure a goal? Can the Speaker's team secure a goal now? Big round of applause for the Chief Minister for securing a goal for the CM's team. He is the football man of the state. రాజకీయాల్లో క్రీడా స్ఫూర్తి ఉండాలి, క్రీడల్లో రాజకీయ స్ఫూర్తి ఉండొద్దు అన్న లక్ష్యంతో ఆయన ఎన్నో గోల్స్ సాధించారు. One more time! Can the goal happen? Yes! Yes! We made that! Chief Minister's team secured 2 goals. 2 గోళ్లు సాధించి గొప్ప విషయం ఏంటంటే ప్రత్యర్థి టీం వాళ్ళు కూడా ఇది కదా ఫోటో, ఇది కదా. CM team 2, Speaker team 0. Woo-hoo! First half score 2-0. Can we reduce the music volume, please? Can we reduce the music volume? First half score 2-0. Both the points, both the goals secured by the Chief Minister. Now, will the Speaker's team offend it or defend it? వరుసగా 3వ గోల్ One more time. క్రమంగా The దూసుకెళ్తున్నారు. Chief Minister is headed towards a 3rd goal. So far, all the goals were secured by the Chief Minister. ఇదివరకు అన్ని గోల్స్ కూడా చీఫ్ మినిస్టర్ గారే సెక్యూర్ చేశారు. బట్ స్పీకర్ టీమ్ ఇప్పుడు గెలుస్తుందా? స్పోర్ట్స్ మినిస్టర్ గారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు రాజ్ ఠాకూర్ గారు డిఫెండ్ చేసి తీసుకొచ్చేశారు. రాజ్ ఠాకూర్ షా వెల్ డన్.
వివేక్ వెంకటస్వామి గారు, వారి కెప్టెన్ రేవంత్ రెడ్డి గారికి మరో గోల్ గుండూరు దేవి గారు. One more goal for జయవీర్ గారు, Chief Minister Sir's team. One more goal for Chief Minister Sir's జయవీర్ team. గారు, Score. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే. All right, 3-0. 3-0. We can see Chief Minister గారు టీం మారుతున్నారు. Chief Minister Sir టీం మారుతున్నారు. ఇప్పుడు స్పీకర్ టీం లోకి వెళ్ళిపోయారు చీఫ్ మినిస్టర్ సార్. ఇప్పుడు ఈ టీం పేర్స్ ని సీఎం వర్సెస్ స్పీకర్ అనలేం కాబట్టి రెడ్ వర్సెస్ గ్రీన్ అందాం. గ్రీన్ టీమ్ లో ఉన్నారు చీఫ్ మినిస్టర్ సార్. వాట్ ఏ లీడర్. ఆయన టాలెంట్ ని బ్యాలెన్స్ చేయాలని ఇంకొక టీం కి వెళ్ళిపోయారు. వాట్ ఏ లీడర్, వాట్ ఏ స్పోర్ట్స్ స్పిరిట్. అందరు కూడా the MLAs and MPs, the sports spirit you are bringing. Can we have the music volume lower, please? Lower the music volume, please. Yeah. Second half match just started. Second half match ఇప్పుడే మొదలైంది. టీమ్ రెడ్ వర్సెస్ టీమ్ గ్రీన్ అందామండి. ఇదివరకైతే చీఫ్ మినిస్టర్స్ టీమ్ వర్సెస్ స్పీకర్స్ టీమ్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ సార్ కూడా స్పీకర్ టీమ్ కి వెళ్ళిపోయారు కాబట్టి రెడ్ వర్సెస్ గ్రీన్ టీమ్. ఓహో, that is a great energetic kick, sir. Honorable Sports and Youth Exercise Youth Minister. స్పోర్ట్స్ మినిస్టర్ మంచి లాంగ్ షాట్ కిక్ చేశారు. వాకిటి శ్రీహరి గారు లాంగ్ రేంజ్ కిక్ చేశారు ఇందాక, అదే మళ్ళీ చేస్తారా? వాకిటి శ్రీహరి గారు మళ్ళీ లాంగ్ రేంజ్ కిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. All right, team. Free throw by Honorable Chief Minister. Good shot. Great free throw. అసలు నిజంగానే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కలిసి ఇలా ఆడతారని? కింద పడిపోయినా కూడా లేచి మరి స్పోర్ట్స్ అంటే ఇలానే ఆడాలి అని గొప్ప క్రీడా స్ఫూర్తి మనందరికీ చూపిస్తున్నారు. ఈ యూనిటీ, ఈ స్పోర్ట్స్ స్పిరిట్ తీసుకురావడానికే ఈ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ 2026 ఫస్ట్ ఎడిషన్ ప్లాన్ చేశారు. We don't just create rules, but we lead them. Woohoo! Team Red offending, Team Red offending, Team Red. Green team, come on, let's defend. బాబు మ్యూజిక్ కొద్దిగా తగ్గించండి. కొంచెం బేస్ వ్యాసం, ఆ బేస్ కొంచెం తగ్గించేసి వాల్యూమ్. Green team defended it. రెండు టీంలకి న్యాయం చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు ఇరువైపుల శాసనసభ్య వర్యులతో చక్కగా ఆడుతూ రెండు టీంలకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్నారు. అద్భుతమైనటువంటి క్రీడా ప్రదర్శన మనం చూస్తా ఉన్నాం. ఇండియా మొత్తంలోనే అందరి కళ్ళు రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ మెంబర్స్ మీద ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు మొత్తం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా. జై తెలంగాణ. ఇలాంటి స్పిరిట్ కంటిన్యూ చేస్తూ పోతాం. స్పోర్ట్స్ స్పిరిట్. వి డోంట్ జస్ట్ టాక్, వి షో ఇన్ యాక్షన్. That's a goal. రాజ్ ఠాకరే
3-1. ఆల్ రైట్, సెకండ్ హాఫ్ లో ఉన్నాము. 4-0. బట్ ఇప్పుడు టీమ్ ఇంకొక పాయింట్ పాస్ చేశారు స్పోర్ట్స్ మినిస్టర్ గారికి. జయవీర్ గారు స్పోర్ట్స్ మినిస్టర్ పడిపోయారు. అయినా కూడా అంతకు మించిన స్ట్రెంగ్త్ తో మళ్ళీ లేచి లాంగ్ కిక్ చేయడానికి నించున్నారు. ఫ్రీ కిక్. ఫ్రీ కిక్ పాస్ చేశారు చీఫ్ మినిస్టర్ గారికి. The sports minister passed a free kick to the honorable chief minister. కార్నర్ కిక్ చేయబోతున్నారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. పెనల్టీ పడింది. గ్రీన్ టీమ్ కి పెనల్టీ పడింది. టీమ్ గ్రీన్ గెట్ ఎ పెనల్టీ అండ్ పెనల్టీ షాట్. పెనల్టీ. పెనల్టీ కిక్ ఇప్పుడు మీరు అందరు చూడబోతున్నారు. జస్ట్ మిస్డ్. చాలా అక్యురేట్ షాట్ కిక్ చేశారు పెనల్టీ కిక్ లో రేవంత్ రెడ్డి గారు. చాలా అక్యురేట్ షాట్ బట్ జస్ట్ మిస్ అయింది. మళ్ళీ ఇంకొకసారి పెనల్టీ కిక్. ఈసారి డైరెక్ట్ గోల్ హిట్ చేస్తారా? ఇదివరకు 3 goals కిక్ చేశారు. సీఎం గారు ఇప్పుడు ఇంకొక గోల్ చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి గారు అందుకున్నది సాధించడంలో, చెప్పినది చేయడంలో దిట్ట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదివరకు సీఎం టీమ్ కి 3 goals సెక్యూర్ చేశారు చీఫ్ మినిస్టర్ గారు. ఇప్పుడు స్పీకర్ టీమ్ కి 1 goal సెక్యూర్ చేశారు. స్కోర్ 4-1. టీమ్ గ్రీన్ అఫెండింగ్ లో ఉంది. తర్వాత కప్ గేమ్ కి కంటిన్యూ అవుతాం. సెకండ్ హాఫ్ లో స్కోర్ 4-1. నెక్స్ట్ కబడ్డీ కూడా సిద్ధంగా అండి. ఈ గేమ్ అయిపోయిన తర్వాత గౌరవ శాసనసభ్యుల టీమ్ గ్రీన్ defended it. Can we see a goal? Woohoo! Team Green. The speakers team Green defended it so well. Last 1 minute. తర్వాత కబడ్డీ గేమ్ కి మూవ్ ఆన్ అయిపోతాం. Honorable Sports Minister Srihari garu, can we see you offending? ఈ మ్యాచ్ లో మొత్తం 5 goals నమోదైతే అందులో 4 goals మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినాయి. దీంతో ఒక మాట చెప్పొచ్చు, ఆయన మైదానంలో దిగితే వారు వన్ సైడ్ గోల్ కిక్ చేయబోతున్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి గారు చేశారు. బట్ టీమ్ రెడ్ అద్భుతంగా డిఫెండ్ చేసింది. బట్ టీమ్ రెడ్ ఇంకొక గోల్ అందుకోవడానికి వెళ్తున్నారు, ప్రయత్నించారు. 30 seconds, లాస్ట్ 30 seconds తర్వాత కబడ్డీ మ్యాచ్ లోకి మూవ్ అయిపోతాం. ఇప్పటికి స్కోర్ 4-1. టీమ్ రెడ్ 4, కబడ్డీ ఇన్ఛార్జెస్ ప్లీజ్ గెట్ రెడీ. 1. కబడ్డీ ఇన్ఛార్జెస్ ప్లీజ్ గెట్ రెడీ. రాజ్ ఠాకూర్ గారు కంప్లీట్ బాడీతో
డిఫెండ్ చేశారు. అద్భుతమైన డిఫెండ్ చేశారు రాజ్ ఠాకూర్ గారు. జిఎంఆర్ మధుసూదన్ రెడ్డి గారు కూడా గోల్ చేసే ప్రయత్నం చేశారు, బట్ కొంచెం విఫలమైంది. మరోవైపు There is a great offense and defense happening here. All right, ball మరొకసారి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. శాసనసభ్యులందరూ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కబడ్డీ మ్యాట్ క్లియర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ప్లీజ్ మన కోచెస్ అందరూ కబడ్డీ మ్యాచ్ బయటికి పోండి. కోచెస్ అందరూ కబడ్డీ మ్యాచ్ బయటికి పోండి. కబడ్డీ ప్లేయర్స్ పేర్లు ఇప్పుడు చదువుతా ఉన్నారు. వైరా రామదాస్ నాయక్ గారు, కవంపల్లి సత్యం. సార్ ఆల్ రైట్, మనం ఇప్పుడు 3 మ్యాచెస్ చూసాము. టగ్ ఆఫ్ వార్ ఒకటి, లెమన్ అండ్ స్పూన్ ఒకటి, అండ్ ఫుట్బాల్లో ఇట్ వాస్ యాక్చువల్ గా అయితే చీఫ్ మినిస్టర్ గారి టీం వర్సెస్ స్పీకర్స్ టీం. స్కోర్ వాస్ 4-1. ఇప్పుడు కబడ్డీ మ్యాచ్ కి వెళ్ళిపోతున్నాము. We are seeing great sports spirit. Our leaders of Telangana lead by examples. They don't just set the rules, but they lead by example. This is what Telangana stands for. We stand in the forefront for every sports that there is. ఎవరి పేర్లైతే ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళని మ్యాచ్ కి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. I'd like to now announce Team A, starting with గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. టీమ్ ఏ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీ వెడ్మ భోజు గారు. డి స్పోర్ట్స్ వారు ఇంగ్లీష్ విల్లో అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ట్రీకి సంబంధించిన ఒకటే కొమ్మ నుంచి వచ్చేటువంటి లక్ష్మారెడ్డి గారు బ్యాట్ ని అందజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర అమెరికా నుంచి వచ్చేసిన డి స్పోర్ట్స్ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారికి క్రికెట్ కిట్ అందజేశారు. వారికి ధన్యవాదాలు. దయచేసి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తప్ప మిగతా వాళ్ళు కొంచెం పక్క జరగండి. కబడ్డీ మన తెలంగాణ గ్రామీణ క్రీడ. ప్రతి పల్లెలో ఆడే మన కబడ్డీని ప్రోత్సహించడానికి గౌరవ శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు గౌరవ సీఎం గారి టీంలో వెడమ బొజ్జు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ గారు, అశ్వరావుపేట కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు, తెల్లం వెంకట్రావు గారు, శ్రీపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి టీంలో వాకిటి శ్రీహరి గారు, ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు, చిక్కుడు వంశీకృష్ణ గారు, బీర్ల ఐలయ్య గారు, కోరం కనకయ్య గారు, రామదాస్ నాయక్ గారు, శ్రీ గణేష్ గారు, అదేవిధంగా కాలే యాదయ్య గారు, నవీన్ కుమార్ గారు, టి రవీందర్రావు గారు, ఆది శ్రీనివాస్ గారు. ఉంది అన్న అనౌన్స్ చేసినాము. ఈ మ్యాచ్ను గౌరవ శాసనసభ స్పీకర్ గారు ప్రారంభిస్తారు. దయచేసి అంతా రెడీ చేసుకోండి. అసలైన కబడ్డీ క్రీడాకారుడు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. ఇద్దరు టీంల ఛాయిస్, ఆయనను ఎవరిని ఎంచుకుంటారో ఎంచుకోండి, ఆ టీం గెలుస్తుంది, మీ ఇష్టం. పొన్నం ప్రభాకర్ గారిని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోండి.
గౌరవ శాసన సభ్యులకు ఓపెన్ గా ఇన్విటేషన్ ఇస్తున్నాం. అది వేముల వీరేశం గారు కావచ్చు, అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా తుంగతుర్తి శాసన సభ్యులు కావచ్చు, బిఎంఆర్ కావచ్చు, ఇంకెవరైనా సరే ఓపెన్ ఇన్విటేషన్, బరిలో దిగండి. మన ముఖ్యమంత్రి గారు చూపించారు, బరిలో దిగితే వార్ వన్ సైడ్ ఎట్లా ఉంటుందో, ఆయన ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ గోల్ ఉంటుంది అని ఎట్లా చూపించారో మీరు కూడా మీ క్రీడా స్ఫూర్తిని, క్రీడా ప్రతిభను చాటాల్సిందిగా ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాము. ఇవాళ శాసన మండలి చైర్మన్ గారు, స్పీకర్ గారు అందరికీ ఫ్రీ ఇచ్చారు. ఎవరైనా ఎటు సైడ్ అయినా ఉండొచ్చు, ఎటు అయినా ఉండదు, ఫుల్ టైం ఇస్తామని చెప్పారు. దయాకరణ మీరేమైనా దిగుతారా కబడ్డీలోకి? నారా సార్ హాకీ మాత్రమేనా, కబడ్డీ అయినా? దిగండి సార్ బరిలోకి. మొత్తం శాసనసభ, శాసన మండలి, రాష్ట్ర క్రీడా సమాజానికి అండగా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వడానికే ఈ క్రీడా పోటీలు. చరిత్రలో ఇంత ఘనంగా శాసనసభ్యుల క్రీడోత్సవాలు జరిగిన సందర్భం ఏదీ లేదు. ఇది ఒక చారిత్రాత్మక సన్నివేశం, చారిత్రాత్మక ఘట్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం స్పోర్ట్స్ చేస్తే అది గ్రామ స్థాయికి వెళ్ళాలి ఆ సందేశం. ఆ స్థాయిలో మనము కార్యక్రమాలు నిర్వహించాలన్న వారి ఆదేశం మేరకు జరుగుతున్న కార్యక్రమం ఇది. గౌరవ శాసనసభ స్పీకర్ గారు ఈ పోటీలను ప్రారంభించాల్సిందిగా. అంత రెడీయా? స్పీకర్ గారు విచ్చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, ఎండి గారు స్పీకర్ గారిని సాధారణంగా మ్యాచ్లను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, మదన్ మోహన్ గారు, వెడమ బొజ్జు గారు, శ్రీపాల్ రెడ్డి గారు, శ్రీ గణేష్ గారు. ఓకే, హనుమంతరావు గారు మీకు ఫుట్బాల్ మ్యాచ్ ఎలాగ అనిపించిందో మీ మాటలు. చాలా బాగుందిరా బాబు. ఫుట్బాల్ అంటే ఎట్లుంటదంటే, అరే మామూలుగా లేదురా నాయన, ఏం ఊరుకుడురా బిడ్డ, వీళ్ళు ఎమ్మెల్యేలా లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్స్ లా అర్థమైతే లేదు. ఒక ఊరుకుడు కాదు, అద్భుతంగా చేసిర్రు. కానీ ఒక మాట మెచ్చుకోవాలిరా బిడ్డ. అరే సీఎం గారు అంటే ఎంతో అనుకున్నా గాని 5 గోళ్ళు అయినాయిరా బిడ్డ. ఒక మ్యాచ్ లో 5 గోళ్ళు అయితే 4 గోళ్లు సీఎం గారే గోల్ చేసిరు. ఏం ఊరుకుడది, ఏం కొట్టుడు బిడ్డ. చాలా అద్భుతమైన విషయం. మన రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు నాట్ ఓన్లీ పొలిటికల్, స్పోర్ట్స్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన అద్భుతంగా స్పోర్ట్స్ లో కూడా అద్భుతంగా ఆయన ప్రతిభను చూపిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పేరిట ఈ రోజు మన స్పోర్ట్స్, తెలంగాణ స్పోర్ట్స్ విషయంలో మరి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టుర్రా బిడ్డ, గట్టిగా కొట్టాలి. 4 గోళ్లు చేయడమే కాదు, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తెలంగాణ పేరు ప్రఖ్యాతలు నిలబెడుతున్నటువంటి గొప్ప తెలంగాణ ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. 2 పాయింట్లు సెక్యూర్ చేసి మరీ వెళ్లారు. టీమ్ ఏ 8 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్లు. అవుట్. Team B lost a point. Team A lost a point. Team B secured 1. 8-3. అశ్వరావుపేట శాసనసభ్యులు గారు. Team A point again. 9. Team A 9. Team B 3 points. Last 3 minutes. Team B already ఒక పాయింట్ సెక్యూర్ చేశారు. Alright, 1 more point. Team B 4 points. Team A 8 points. తీన్మార్ మల్లన్న గారు పాయింట్ సాధించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే గారిని అవుట్ చేసి. సారీ, టీమ్ బి 2 పాయింట్స్. శ్రీహరి గారు, అరే మా స్పోర్ట్స్ మినిస్టర్ మీద ఇంతమంది ఇట్లా 4 మెంబర్స్ ని అవుట్ చేశారు. 4 పాయింట్లు సాధించారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు. గట్టిగా చప్పట్లు. ఆల్రెడీ టీమ్ ఏ 8 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 9 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 4 పాయింట్లతో 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. లాస్ట్ 2 minutes, 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి.
టీమ్ బి పాయింట్స్ సాధించలేకపోయారు. లాస్ట్ 1.5 minutes. రైడర్ అవుట్ ఇందాక. వావ్ వావ్ వావ్. టీమ్ ఏ గెట్స్ 1 more point. కోచ్ టీమ్ బి ఇప్పుడు అటాక్ చేస్తున్నారు టీమ్ ఏ ని. ఓ షిట్. ఆల్రైట్, టీమ్ బి కి మళ్ళీ ఒక పాయింట్ పోయింది. టీమ్ ఏ 14 పాయింట్లు, టీమ్ బి 4 పాయింట్లు. ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute. 4 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ బి, 14 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ ఏ. ఈ లాస్ట్ పాయింట్ కూడా గెలుచుకొని వెళ్తారా? ఓ 1 more point. 15 points తో విన్ అయ్యారు టీమ్ ఏ. నాయక్ గారు అండ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్న టీమ్ 15 points తో, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారి టీమ్ 15 points తో లీడ్ లో ఉన్నారు. ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్ కబడ్డీ కింగ్. శ్రీహరి గారు కబడ్డీ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు. గౌరవ శాసనసభ్యులకు తెలియజేయనదేమనగా ఈ పోటీలు రేపు కూడా మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్ళీ పోటీలు ఉన్నాయి. అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తో పాటు ఇతర క్రీడాంశాలు ఉంటాయి. క్రీడా శాఖ అధికారులు శాసనసభ సచివాలయంతో మీకు సమన్వయం చేసి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం. మహిళా శాసనసభ్యులు ముగ్గురే వచ్చారు. వేదిక మీద అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద హాజరైన గెస్ట్లు, డిగ్నిటరీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. హైదరాబాద్ స్టూడెంట్స్, యూత్ చూసారు కదా, కేవలం రూల్స్ సెట్ చేయడం కాదు, వి లీడ్ బై ఎగ్జాంపుల్. ఎమ్మెల్యేస్ ఇద్దరే ఉన్నారు, మొగోళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మహిళా శాసన సభ్యులకు జరిగిన క్రీడోత్సవాల్లో లెమన్ స్కూల్లో కొండా సురేఖ గారు మొదటి స్థానంలో, యశస్విని గారు 2వ స్థానంలో, 3వ స్థానంలో ఈ పోటీల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణారావు గారిని గారు ఆల్రైట్, ఇది వరకు చాలా హైలైట్స్ చూసాము. ఇప్పుడు ఇంకొక హైలైట్, అంతకు మించి ఇంకొక హైలైట్ చూడడానికి రెడీగా ఉన్నాము. కానీ అంతకన్నా ముందు it is important we recognize the vision of Honorable Chief Minister in bringing the sports spirit not only to the athletes of the state యొక్క athletes కే కాదు, కానీ legislative council and assembly members కూడా ఈ స్పోర్ట్స్ ద్వారా టీమ్ వర్క్ అండ్ కెమరాడీ యూనిటీ పెంచినందుకు రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరపున ఈ ఫైర్ వర్క్ ద్వారా ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. అందరి కళ్ళు స్టేడియం వైపు. we are beginning the most amazing fireworks now. All eyes towards the fireworks. గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, రేపు వాలీబాల్, షాట్ పుట్, జావలిన్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ రేపు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క శాసనసభ్యులు రావాల్సిందిగా ఉంటారు. ఎవరైతే చూస్తున్నారో అందరినీ కూడా గట్టిగా చప్పట్లు. ఈ స్పోర్ట్స్ స్పిరిట్, మనం ఏదైతే క్రీడా స్ఫూర్తిని ఇప్పుడు వీక్షించామో, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా స్పీకర్ గారికి,
అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గారికి శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు వాకిలి శ్రీహరి గారికి, మంత్రివర్యులందరికీ, శాసనసభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రేపు మళ్ళీ కబడ్డీ పోటీలు ఉన్నాయి. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలవుతున్నాయి. కబడ్డీ, క్రికెట్, దాంతోపాటు షటిల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ రేపు మొదలవుతున్నాయి. అందరు షార్ప్ 3 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంత సమయాన్ని కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోని బాలాదేవి తరఫున ప్రతి ఒక్క గౌరవ శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, చైర్మన్ గారికి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారితో పాటు యావత్ రాష్ట్ర మంత్రివర్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం రేపు 3 గంటల నుంచి క్రీడా పోటీలు, మరిన్ని పోటీలు ఉంటాయని తెలియజేస్తూ రేపు పాల్గొనే క్రీడా పోటీలో శాసనసభ్యులు ఉత్సాహంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.